తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అంటే థైరాయిడ్ అనేది హార్మోన్. సో మీ బాడీ థైరాయిడ్ హార్మోన్ని రెగ్యులర్గా తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ టీఎస్హెచ్ అనేది ఫంక్షన్ సరిగ్గా లేదు అంటే థైరాయిడ్ ఫంక్షన్స్ తగ్గినట్టు. అప్పుడు టీఎస్హెచ్ నంబర్ ఎక్కువ ఉంటుంది. సో టీఎస్హెచ్ నంబర్ ఎక్కువ ఉంది అండ్ థైరాయిడ్ T3 T4 తక్కువ ఉన్నాయి, FT3 FT4 తక్కువ ఉన్నాయి, థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. దాని ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ గుర్తించి థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకోవడం. హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ ఫంక్షన్ ఎక్కువ ఉంది, FT3 ఎక్కువ ఉంది, FT4 ఎక్కువ ఉంది, T3 ఎక్కువ ఉంది, T4 ఎక్కువ ఉంది. సో దీనికి ఏమవుతుంది? హైపర్లో టీఎస్హెచ్ తగ్గిపోతుంది. సో దీని ఫంక్షన్ ఏంటి? థైరాయిడ్ ఫంక్షన్ని ఆపడం. అది రేడియేషన్ ఇచ్చి ఆపాలా, సర్జరీ ఇచ్చి ఆపాలా, అవన్నీ అల్ట్రాసౌండ్లో మన ట్యూమర్ ఏమైనా ఉందా, జస్ట్ థైరాయిడైటిస్సా, టైంతో తగ్గిపోతుందా, ఏదైనా జెనెటిక్ ఇష్యూ, ఇవన్నీ చూసుకుని దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో జనరల్గా 90% అండి మా క్లినిక్లో మోస్ట్ జనాభాలో హైపోథైరాయిడ్ వాళ్ళు ఎక్కువ, అంటే థైరాక్సిన్ తీసుకుని ఇంప్రూవ్ అయ్యేటోళ్ళు ఎక్కువ. ఒక విధంగా ఇది బెటర్. సో థైరాక్సిన్ అనేది మీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్. దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ హార్మోన్ ఏదీ లేదు. థైరాయిడ్ లేకపోతే ఏ ఫంక్షను నడవదు బాడీలో. సో థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్, తీసుకోవాలి. సో ఇది మీకు హైపోథైరాయిడ్ అంటే ఫంక్షన్ తక్కువ ఉందని ఎట్లా గమనించాలి? మీరు వెయిట్ పెరిగిపోతున్నారా, జుట్టు లాస్ అయిపోతుందా, స్వెల్లింగ్ ఫేస్ మీద ఉబ్బడం వస్తుందా, కాళ్ళలో స్వెల్లింగ్ ఉబ్బడం వస్తుందా, మోషన్లు వెళ్ళడం కాన్స్టిపేషన్ అవుతుందా, తగ్గిపోయిందా, మోషన్ హ్యాబిట్స్ ఎఫెక్ట్ అవుతుందా, లేడీస్లో పీరియడ్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ కామన్. వెయిట్ పెరిగిపోవడం, నేను తక్కువ తింటున్నా, డైటింగ్ చేస్తున్నా కానీ వెయిట్ తగ్గట్లేదు, పెరిగిపోతున్నా, ఇవన్నీ హైపోథైరాయిడ్ ఫీచర్స్. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ గారు మీ పల్సు, బీపీతో పాటు మీ థైరాయిడ్ టీఎస్హెచ్, FT3 FT4 చెక్ చేయడం అవుతుంది. FT3 T4 తక్కువ ఉండడము, టీఎస్హెచ్ ఎక్కువ ఉండడము హైపోథైరాయిడ్. దీని ట్రీట్మెంట్ థైరాక్సిన్. మీ వెయిట్ ప్రకారము జనరల్గా చూసి సిమ్టమ్స్ ప్రకారం థైరాక్సిన్ డోస్ 25 మైక్రోగ్రామ్స్ నుంచి 200-300 మైక్రోగ్రామ్ కూడా వాడతాం. జనరలీ 75-100. ఈ డిసిషన్ మీరు నాతో ఇట్లా టెలి ఇంటర్వ్యూలో కాదండి, డాక్టర్ దగ్గర వెళ్ళి కలిసి గమనించాలి. బ్లడ్ ప్రెషర్ అనేది ఏంటండి? బ్లడ్ ప్రెషర్ అనేది మీ రక్త కణాల్లో ఉన్న ప్రెషర్ అంతే. నాకు బీపీ ఉంది అనేది ఒక విధంగా తప్పండి. అందరికీ బీపీ ఉంటుంది. పుట్టిన బేబీ నుంచి 100 ఇయర్స్ పెద్ద ఆయనకి కూడా బ్లడ్లో ప్రెషర్ ఉంటుంది, అది నార్మల్. మీకు హై బీపీ ఉందా అనేది క్వశ్చన్. నార్మల్ బీపీ ఎంత అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నార్మల్ బీపీ ఏంటి? 120/80 కింద ఉండడం. హై బీపీ అంటే ఏంటి? 140/90 పైన ఉండడం. సో ఈ రెండు మధ్యలో 120/80, 140/90 మధ్యలో ప్రీ హైపర్ టెన్షన్, అంటే మీకు హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రీ హైపర్ టెన్షన్లో మీ జాగ్రత్త ఏం పడాలి? ఉప్పు తగ్గించుకుంటాం, స్ట్రెస్ తగ్గించుకుంటాం, కరెక్ట్గా తినడం, ఈ ఆల్కహాల్ స్మోకింగ్ తగ్గించుకోవడం, ఇంకేదైనా హ్యాబిట్స్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజ్ డైలీ చేయడం. దీంతో మీ ఛాన్స్ హై బీపీ వైపు వెళ్ళకుండా మీ ప్రీ హైపర్ టెన్షన్ నార్మల్ వైపు రావాలి అని ప్రయత్నం. ఇది జరిగితే వెరీ గుడ్. దేనివల్ల జరిగింది? మీ లైఫ్ స్టైల్ వల్ల. ఆ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైఫ్ లాంగ్ ఉండాలి. అది మెయింటైన్ అవ్వట్లేదు, మీ బీపీ 140/90 దాటింది అంటే మీకు హై బీపీ ఉన్నట్టే. హై బీపీ ఉన్నప్పుడు రెండు టైప్లు, స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 అనేది 140/90 నుంచి 160/100 వరకు స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే 160/100 దాటేసినట్టు. అప్పుడప్పుడు చాలాసార్లు మీరు చూస్తారు, రెగ్యులర్గా బీపీ బాగానే ఉంటుంది, ఏదో స్ట్రెస్ వల్ల, ఇంట్లో ప్రాబ్లం వల్ల, ఎక్కువ ఆల్కహాల్ వల్ల బీపీ సడన్గా 180-200 వరకు వెళ్తుంది. దాన్ని ఏమంటారు? యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు. అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి, హైపర్ టెన్సివ్ అర్జెన్సీ, ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో ఏంటంటే కన్ను చూపు, స్ట్రోక్, బ్రెయిన్ ఫంక్షన్ను, హార్ట్, అయోర్టా ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, ఈ 5 సిస్టంలు ఎఫెక్ట్ అవ్వచ్చు.
హై బీపీతో ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి దాన్ని అర్జెన్సీ అంటారు. ఈ 5 సిస్టమ్లు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, అంటే బ్రెయిన్లో స్ట్రోక్, కన్ను చూపు పోవడం, హార్ట్ అటాక్ రావడం, కిడ్నీ ఫెయిలియర్ రావడం, అయోటా రప్చర్ అవ్వడం జరిగితే దాన్ని ఎమర్జెన్సీ అంటారు. సో బీపీ అనేది నార్మల్ ఉండాలి. ప్రీ హైపర్ టెన్షన్ని నార్మల్ వైపు తెప్పించుకోవాలి. హై బీపీతో పాటు మీకు ఏమైనా ఉంటే ఇవన్నీ ఈసీజీ, కిడ్నీ, లివర్, రక్త కణాలు, ఎకో, డాప్లర్ అన్నీ చెక్ చేసుకొని అవసరం పడితే రీనల్ ఆర్టరీ డాప్లర్ కూడా చేసి ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి.